పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒకసారి మేమందరం మీ వైపు చూస్తూ ఉన్నాం. మా ప్రభువా, ఈ మధ్యవారపు బైబిల్ ధ్యాన సమయంలో మీరు మమ్మల్ని చేర్చి మీ మాటలు ధ్యానించడానికి, నేర్చుకోవడానికి, మనసు పెట్టడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభు, మా దేవ, అనేకమైనటువంటి విషయాలు అనేక రకాలుగా విధాలుగా మా చెవుల పడతా ఉన్నప్పుడు వాక్యానుసారమైనటువంటి బోధ ఏదో, ఆత్మ సంబంధమైనటువంటి బోధ ఏదో గమనించులాగున మాకందరికీ సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ పాద సన్నిధిలో ఈ రోజున చేరి ఉన్నటువంటి మేమందరం కూడా మా ప్రభువా, ధ్యానములో ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉండగా మీరే మా మధ్య సంచరించి మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. వచ్చినటువంటి వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. రాబోయేటువంటి వారిని కూడా త్వరపెట్టి తీసుకొని రమ్మని వేడుకుంటూ ఉన్నాం. మేమందరం కలిసి నాయన ధ్యానించి ప్రార్థించి నిన్ను మహింపరిచేటువంటి కృపకు మమ్మల్ని అందరినీ పాత్రులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమెన్. భస్మ బుధవారం కదా, యాష్ వెన్స్డే అని మనం ప్రపంచంలో చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి విషయం, చాలామంది చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతున్నటువంటి విషయం. ఒప్పుకోక తప్పదు. ఏంటి ఒక విషయం అనంటే, సంఘంలో, మన సంఘంలో ఈ భస్మ బుధవారము లేకపోతే 40 దినాల ఉపవాస దినాలు జరగడం లేదు అనేటువంటి ఒక విషయం ఉంది. కానీ వ్యక్తిగతంగా కొంతమందిలో దాని గురించి బాధ ఉంది. అయ్యో, మన దగ్గర కూడా జరిగితే బాగుండు కదా, భస్మ బుధవారం అంటే కొంచెం చాలా ప్రత్యేకమైనటువంటి దినం కదా, 40 దినాలు ప్రారంభం కదా, 40 దినాల్లో ఉపవాసం దేవుని దగ్గరికి చేరతాం కదా అనేటువంటి ఆలోచనలు చాలామందికి ఉండకపోలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ భస్మ బుధవారం అనేటువంటి అంశం లేకపోతే విషయం, అసలు ఇది ఏంటి, ఇది ఎలా ప్రారంభమైంది, ఇది ఎక్కడి నుండి తీసుకొనబడింది అనేటువంటి విషయాలు ఈ రోజున మాట్లాడుకుంటూ, మరి దీన్ని బైబిల్ గ్రంథం ఎంతవరకు సపోర్ట్ చేస్తూ ఉంది, వాక్యం దీన్ని ఎంతవరకు సపోర్ట్ చేస్తూ ఉంది అనేటువంటి విషయాలు కూడా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనమందరం కూడా బ్యాప్టిస్ట్ చర్చ్ సనత్ నగర్గా ఈ జంట నగరాల్లో ఈ విషయంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాం. ఏ విషయంలోనంటే జరుపుకోకుండా ఉండేటువంటి విషయంలో. దాన్ని బట్టి నిజంగా దేవుని నామానికి వందనాలు. అయితే జరుపుకోకుండా ఉంటున్నాం అన్నట్టుగా ఏదో ఉంటున్నట్టు కాకుండా, ఎందుకు మీరు జరుపుకోరండి, ఎందుకు మీరు ఈ విధంగా పాటించట్లేదు అని అంటే, కొన్ని విషయాలను మనం చెప్పగలిగినటువంటి స్థితిలో ఉండాలా. దాని గురించి ఆ విషయాలను మనం తెలుసుకున్నటువంటి వారంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున ఈ మాటలు మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. మీకు కనబడతా ఉంది కదా, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం అక్కడ పెట్టాను కదా. వాస్తవంగా ఏం చేస్తారు ఈ రోజున కొన్ని సంఘాల్లో అని అంటే, బూడిదను నుదుటి మీద రాస్తూ ప్రతి వ్యక్తికి కూడా ఆ యాజకుడు ఈ మాటలు చెప్తాడనమాట. ఏ మాటలు అని అంటే, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నటువంటి మాటలు చెబుతాడు. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అనేటువంటి విషయాన్ని చెబుతూ యాజకుడు ఏం చేస్తాడయ్యానంటే, ఈ రోజున ఆయా సంఘాలలో హాజరైనటువంటి వారి నుదుటి మీద బూడిద రాస్తూ ఉంటాడనమాట. సిలువ గుర్తులాగా వేస్తూ ఉంటాడనమాట, క్రాస్ లాగా వేస్తూ ఉంటాడు. ఇది రకరకాల సంఘాలలో, మందిరాలలో ఈ రోజున ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆల్రెడీ 8 అయింది కదా, ఇప్పుడు జరుగుతూ ఉంది ఆల్రెడీ. అయితే భస్మ బుధవారం కొందరు ఎందుకు చేస్తున్నారు, కొందరు ఎందుకు చేయడం లేదు, అసలు మరి పాటించాలా వద్దా, సంఘంగా కానీ వ్యక్తిగతంగా కానీ దీన్ని అనుసరించవచ్చా అనేటువంటి ప్రశ్నలకు సమాధానాలు మనం తెలిసినటువంటి వారమై ఉండాలి కదా అండి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే 6వ రోడ్లో ఉన్నటువంటి CSI సంఘం వారు దీన్ని జరిగిస్తారు కదా. అలాగే ఆ కొంచెం ముందుకు వెళితే ఆ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి మెథడిస్ట్ సంఘం వారు కూడా దీన్ని జరిగిస్తారు. ఇండిపెండెంట్ చర్చెస్లో కూడా ఈ భస్మ బుధవారాన్ని జరిగించి
40 రోజుల ఉపవాస దినాలను ప్రారంభించి 40 దినాలు ఉపవాసాలు ఉంటూ వారు ప్రార్థనలో కొనసాగి కొన్ని విషయాలను సాధించుకోవడం పరిపాటి. అయితే ఇలాంటి క్రైస్తవ వాతావరణం ఉన్నటువంటి ప్రపంచంలో మనమెందుకు, లేదా బ్యాప్టిస్టు వారు కొందరు, అందరు బ్యాప్టిస్టులు కాదు, మళ్ళీ కొందరు బ్యాప్టిస్టులు దీన్ని అనుసరిస్తూ ఉన్నారు, కానీ కొందరు బ్యాప్టిస్టు సంఘాల వారు దీన్ని ఎందుకు అనుసరించడం లేదు? కొందరు చేస్తున్నారు, కొందరు చేయడం లేదు. మరి అసలు పాటించాలా వద్దా? సంఘంగా కానీ వ్యక్తిగతంగా కానీ దీన్ని అనుసరించవచ్చా లేదా అనేటువంటి విషయాలను మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇది ప్రారంభమైనటువంటి విషయాన్ని ఒకవేళ మనం ఆలోచన చేస్తే క్రీస్తు శకం 360వ సంవత్సరంలో ఇది ప్రారంభమైంది. అంటే క్రీస్తు పుట్టి చనిపోయి సంఘం ఏర్పడి చాలా సంవత్సరాల తరువాత, అనగా దాదాపు క్రీస్తు అనంతరం 300 సంవత్సరాల తరువాత క్యాథలిక్ చర్చ్, అది కూడా ఎక్కడున్నాయనంటే లవోదికియా పట్టణంలో ఉన్నటువంటి ఒక క్యాథలిక్ చర్చ్లో కౌన్సిల్ ఆఫ్ లవోదిసియా అని అంటారనమాట. అక్కడ వాళ్ళందరూ కూడా కూర్చొని మనం దీన్ని ఇక అధికారికంగా మనం దీన్ని చేసుకుందాం అని చెప్పి సంఘంలోనికి ఈ భస్మ బుధవారం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. చాలా జాగ్రత్తగా మనం ఈ విషయాలు గమనించాలి. క్రీస్తు శకం 360వ సంవత్సరంలో, అనగా దాదాపు క్రీస్తు తర్వాత 300 సంవత్సరాలకు క్యాథలిక్ సంఘం ఏర్పడిన తరువాత, కథోలికా సంఘం ఏర్పడిన తర్వాత లవోదికియా పట్టణంలోని కౌన్సిల్ ఆఫ్ లవోదికియా లేదా కౌన్సిల్ ఆఫ్ లవోడిసియా అనేటువంటి కౌన్సిల్లో ఆ క్యాథలిక్కి సంబంధించినటువంటి వారందరూ కూడా కలుసుకొని మనం ఇక నుంచి దీన్ని అధికారికంగా జరిగిద్దాం, మన సంఘాలన్నిటిలో కూడా ఈ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేద్దాం అని చెప్పి దాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రారంభించినప్పుడు వాళ్ళు ఎలాగూ దీన్ని చెయ్యాలి అని వాళ్ళు రాసుకున్నారు. విధి విధానాలు ఏంటంటే, పోయిన సంవత్సరం మట్టల ఆదివారం అని మనం పిలుచుకుంటాం కదా, పామ్ సండే. ఆ పామ్ సండే రోజు వాళ్ళు ఏ మట్టలైతే పట్టుకొని తిరుగుతారో ఊరంతా, ఆ మట్టలన్నిటినీ కూడా ఎండబెట్టి, ఆ మట్టలన్నీ ఎండిపోయిన తరువాత వాటిని కాల్చి బూడిద చేసి, ఆ బూడిదను ఈ సంవత్సరం భస్మ బుధవారం ఈ రోజున వారి నుదుటిపై రాచుకుంటూ ఈ భస్మ బుధవారం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని, లేకపోతే ఆరాధనను వారు జరిగించటం కథోలిక సంఘం వారు ప్రారంభం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆదిమ సంఘానికి, ఆదిమ సంఘ చరిత్రకు సంబంధించినటువంటి చాలామంది వేదాంత పండితులు వాళ్ళు కూడా వాళ్ళ గ్రంథాల్లో ఇది పాటింపబడతా ఉంది, అధికారికంగా కాదు కానీ పాటింపబడతా ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తూ వచ్చారు. అధికారికంగా కథోలికా సంఘం వారు మాత్రమే ఈ 360వ సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ లవోడిసియాలో మనమందరం దీన్ని చేద్దాము అనేటువంటి ఆలోచన రావడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమంలో ప్రొటెస్టెంట్లు ఎప్పుడు వచ్చారో మనకు అందరికీ తెలుసు కదా. ప్రొటెస్టెంట్లు ఎప్పుడు వచ్చారండి? ఎన్నో సంవత్సరంలో? 15th సెంచరీలో వచ్చారు. 15th సెంచరీలో వచ్చారు ప్రొటెస్టెంట్లు. అప్పటి వరకు కూడా కథోలికా సంఘాలలో ఈ రీతిగా అంతకు ముందు సంవత్సరం ఏ మట్టలైతే పట్టుకొని తిరిగారో ఆ మట్టల్ని ఎండబెట్టి కాల్చి బూడిద చేసి, ఆ తర్వాత సంవత్సరం భస్మ బుధవారంలో దాన్ని నుదుటి మీద రాసుకుంటూ భస్మ బుధవారాన్ని చేయడం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కాలక్రమంలో సంఘ చరిత్రలో క్యాథలిక్ వారు చేశారు కొంతమంది, ఆ తర్వాత ప్రొటెస్టెంట్స్ వారు చేశారు, ఆ తర్వాత ఆర్థోడాక్స్ చర్చ్ వారు చేశారు. ప్రొటెస్టెంట్స్లోనే ఒకవేళ మనం చూసినట్లయితే సిఎస్ఏ వారు చేశారు, మెథడిస్ట్ వారు చేశారు. బ్యాప్టిస్టులో కూడా అమెరికన్ బ్యాప్టిస్టులు, సదరన్ బ్యాప్టిస్టులు అని 2 రకాలు ఉన్నాయన్నమాట. ఈ బ్యాప్టిస్టులో కూడా అమెరికన్ బ్యాప్టిస్టులు కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, దీని తర్వాత మనం వెయిట్ చేసుకుందాం. బ్యాప్టిస్ట్ చర్చ్ సనత్ నగర్ వాస్తవంగా అమెరికన్ బ్యాప్టిస్ట్ సంఘానికి సంబంధించింది, కానీ చాలా పద్ధతులు మనం సదరన్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని పాటిస్తూ ఉన్నాం. ఈ చాలా తేడా మనం గమనించాలి. అమెరికన్ బ్యాప్టిస్ట్ సంఘం ఈ భస్మ బుధవారాన్ని పాటిస్తూ ఉంది. మీరు ఒకవేళ రీసెర్చ్ చేస్తే మీకు తెలిసేటువంటి విషయం.
సదరన్ బ్యాప్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయట్లా. ఆ తర్వాత రిఫర్మేషన్ బ్యాప్టిస్ట్ అని ఇంకొక మూడోది వచ్చింది, రిఫార్మ్డ్ బ్యాప్టిస్ట్ అని. ఇక్కడ ఒక సంఘం ఉంది, రిఫార్మ్డ్ బ్యాప్టిస్టులు. వాళ్ళైతే అసలు దీని గురించి కూడా మాట్లాడరు అనమాట. అంత ఆర్థోడాక్స్ క్రిస్టియన్గా వాళ్ళు ఉండడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా క్యాథలిక్ వారు, ప్రొటెస్టెంట్స్లో బ్యాప్టిస్ట్ వారు కొంతమంది, సిఎస్ఏ వారు అందరూ, మెథడిస్టులు, ఇండిపెండెంట్ సంఘాలు, అలాగే ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్, ఇట్లా అందరూ కూడా దాదాపుగా వాళ్ళకు అనువైనటువంటి విధానంలో వాళ్ళు ఈ భస్మ బుధవారాన్ని, ఈ యాష్ వెన్స్డేని వాళ్ళు ఆచరించడం జరుగుతూనే ఉంది. సంఘాల్లో జరుగుతూనే ఉంది. సరే, మనం బ్యాప్టిస్ట్ వారం కాబట్టి బ్యాప్టిస్ట్ గురించి మాట్లాడుకుందాం, మిగతా వాటి గురించి మనం మాట్లాడుకోవడానికి వద్దు. బ్యాప్టిస్ట్ వారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కొంతమంది చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా తర్వాత ఎడిట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికన్ బ్యాప్టిస్ట్ అండర్లో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ చర్చ్, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు బస్సు బుధవారం చేస్తారు, 40 days చేస్తారు. మనం కూడా అంటారు అమెరికన్ బ్యాప్టిస్టే. అమెరికన్ బ్యాప్టిస్ట్ యొక్క విధి విధానాలలో పుట్టినటువంటి సంఘాలు ఇవన్నీ. మనం అక్కడ చూస్తే బోర్డు మీద తక్కువ లాంగ్ కుమేర్ గారు అని ఉంటారు, దీన్ని డెడికేట్ చేసినప్పుడు ఉన్నటువంటి ఆయన. దే ఆర్ ఫ్రమ్ అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చ్. మన సంఘ చరిత్రలో మనం చదువుతూ ఉంటే దే ఆర్ ఆల్ ఫ్రమ్ అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనేది మనం చూస్తూ ఉన్నాం, ఈ సంఘాలు ఏర్పడినటువంటి విధానం. కానీ వాస్తవంగా కొంచెం కరుడుగట్టిన బ్యాప్టిస్టులు పాటించేటువంటి విధి విధానాలు చూస్తూ ఉంటే సదరన్ బ్యాప్టిస్టులు ఎక్కువగా కనబడతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికన్ బ్యాప్టిస్టుల్లో స్త్రీలు ఎక్కువగా మాట్లాడడం అనేటువంటి విషయం ఉంది కదా, అది చాలా లిబరల్. వాళ్ళు ఓకే, స్త్రీలకు రెవరెండ్ ఇస్తారు, వాళ్ళు స్త్రీలకి రెవరెండ్షిప్ ఇస్తారు అమెరికన్ బ్యాప్టిస్టులు. మనం అమెరికన్ బ్యాప్టిస్టే, కానీ మనం ఎందుకేమో అది బిబ్లికల్ కాబట్టి మనం ఏమో అనుకుంటా ఉన్నాం. కానీ ఈ స్త్రీలకు రెవరెండ్షిప్ అనే అంశం ఎవరిది అని అంటే సదరన్ బ్యాప్టిస్ట్ వాళ్ళది. సదరన్ బ్యాప్టిస్ట్ యొక్క విధి విధానాలు ఇవి. స్త్రీలు మౌనంగా ఉండాలి అనేటువంటి అంశం సదరన్ బ్యాప్టిస్టుల యొక్క విధి విధానం. అమెరికన్ బ్యాప్టిస్టులు స్త్రీలు మాట్లాడవచ్చు, బోధించవచ్చు, రెవరెండ్షిప్లు తీసుకోవచ్చు, పాస్టర్ కూడా అవ్వచ్చు స్త్రీల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు. సో బ్యాప్టిస్ట్ చర్చ్ సనత్ నగర్ అంటే లోకల్ కాంటెక్స్ట్లో ఒకవేళ మనం మాట్లాడుకోవాలంటే మన సంఘం గురించి, దో వి ఆర్ అండర్ అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చ్ అండ్ ద ప్రీసెప్ట్స్ ఆఫ్ అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చ్, కొన్ని విషయాల్లో మనం అమెరికన్ బ్యాప్టిస్టులు అయితే ఏంటి, సదరన్ బ్యాప్టిస్టులు అయితే ఏంటి, ఎవరైతే మాకేంటి, బైబిల్ చెప్తే చేస్తాం లేకపోతే లేదు అన్నట్లుగా చాలా మంచి విషయాలు మన దగ్గర జరిగిస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లించాల్సిందే. ఈ భస్మ బుధవారాన్ని గురించే ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు యాష్ వెన్స్డే గురించి వెస్ట్రన్ చర్చెస్ అనేటువంటి ఒక సమూహం ఉంది. చరిత్రను మనం, చర్చ్ హిస్టరీని మనం చదువుతూ ఉంటే వెస్ట్రన్ చర్చెస్ అనేటువంటి ఒక సమూహం ఉంది, ఈస్టర్న్ చర్చెస్ అనేటువంటి ఒక సమూహం ఉంది. వెస్ట్రన్ చర్చెస్ ఎప్పుడు చేస్తాయి ఈ భస్మ బుధవారాన్ని అని అంటే 7th Wednesday బిఫోర్ ఈస్టర్, అంటే ఈరోజు. అనగా భారతదేశంలో ఉన్నటువంటి సంఘాలు ఈ రోజున భస్మ బుధవారం చేస్తూ ఉన్నాయి కదా, దీన్ని ఎక్కడి నుండి వాళ్ళు అప్పు తెచ్చుకున్నారు, లేకపోతే ఎక్కడి నుండి వీళ్ళు దీన్ని అనుసరిస్తూ ఉన్నారని అంటే వెస్ట్రన్ చర్చెస్ కాన్సెప్ట్ని అనుసరిస్తూ ఉన్నారు. ఈస్టర్న్ చర్చెస్ అనే ఒక సమూహం ఉంది, వాళ్ళు ఎప్పుడు చేస్తారు ఈ భస్మ బుధవారాన్ని అని అంటే 7th Monday బిఫోర్ ఈస్టర్, వాళ్ళు మండే చేస్తారు. అప్పుడు వాళ్ళు దాన్ని యాష్ వెన్స్డే అనలేరు, వాళ్ళు యాష్ మండే అంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకని అంటే నేను తర్వాత చెప్తా. వాళ్ళు ఎందుకు వెన్స్డే చేస్తూ ఉన్నారు, వీళ్ళెందుకు మండే చేస్తూ ఉన్నారు. రెండు కూడా యాష్ వెన్స్డే, యాష్ మండే, రెండు కూడా క్రీస్తు యొక్క శ్రమల యొక్క ప్రారంభం అని మాట్లాడుకుంటూ, క్రీస్తు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ చేస్తున్నటువంటి ఆరాధనలుగా, పండుగగా మనం చూస్తూ ఉన్నాం. ఇది గమనించాలి మనం. ఇప్పటి వరకు ఈ విషయాలను మీరు జాగ్రత్తగా విన్నట్లయితే, ఈ భస్మ బుధవారాన్ని చేసేటువంటి వాళ్ళు, భస్మ బుధవారాన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు, శ్రమల దినాలను ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి అసలు వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళకి భూమికి ఏంటి, వాళ్ళ ఫౌండేషన్ ఏంటి
ఎక్కడి నుండి వీళ్ళు దీనికి బలం తెచ్చుకొని ఈ భస్మ బుధవారము లేదా శ్రమల దినాలు అనేటువంటి కాన్సెప్ట్ని సంఘాల్లో జరిగిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఒకవేళ మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా యూదుల నేపథ్యం చూస్తే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట, ఈ బూడిద అనేటువంటి మాట ఇక్కడ వాస్తవంగా నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. చాలా సందర్భాల్లో సమాధి కార్యక్రమాల్లో ఏం జరుగుతాయనంటే, మంటికి మన్నుగాను బూడిదకు బూడిదిగాను నిన్ను అప్పగిస్తున్నామని చెప్పేసి అన్నాడు. మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు, అదేంటి మనం కాల్చం కదా, కాల్స్తే బూడిద వస్తుంది, మంటికి మన్నుగా అప్పగిస్తామని అంటే ఓకే, బూడిదకు బూడిదగా అప్పగిస్తామంటున్నావు ఏంటి పాస్టర్లందరూ, నాకు అర్థమయ్యేది కాదు. ఈ బూడిదకు బూడిదగా అప్పగించడం ఏంటి అసలు? కాలిస్తే బూడిద వస్తుంది, బూడిద రాకుండా బూడిదకు బూడిద అప్పగిస్తామంటున్నావు ఏంటని అన్నాడు. అయితే చూస్తే ఈ ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ వాడబడినటువంటి హీబ్రూ పదం బూడిద అని వాడబడింది. నువ్వు మన్నై కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పినటువంటి మాట దగ్గర బూడిద, యాష్ అనేటువంటి పదం, దాని అర్థం ఇచ్చేటువంటి పదం వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో యూదుల నేపథ్యంలో చూస్తే వాళ్ళు బూడిదలో వాళ్ళ యొక్క ఆరాధనల్లో లేకపోతే వాళ్ళ యొక్క భక్తి వాతావరణంలో వాళ్ళు ఎక్కడైనా బూడిదను వాడుతూ ఉన్నారు అని అంటే, వాళ్ళు దేన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాడుతూ ఉన్నారు అని అంటే, మోర్టాలిటీని జ్ఞాపకం చేసుకోవడానికి వాడుతూ ఉన్నారు, క్షయతలో జ్ఞాపకం చేసుకోవడానికి వాడుతూ ఉన్నారు. మానవుణ్ణి దేవుడు తయారు చేసిన తర్వాత ఏ రీతిగా మానవుడు తన పాపమును బట్టి, తన అవిధేయతను బట్టి ఏ రీతిగా మోర్టాలిటీలోకి వెళ్ళిపోయాడో, ఏ రీతిగా క్షయమైపోయేటువంటి శరీరములకు లోను చేసుకున్నాడో, నాశనమైపోయేటువంటి జీవితానికి లోనయ్యాడో, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళు వాళ్ళ భక్తి వాతావరణంలో లేకపోతే వాళ్ళ భక్తి కార్యక్రమాల్లో యూదులు బూడిదను వాడుతూ ఉన్నట్లుగా వాళ్ళ చరిత్రలో మనం చూడటానికి అవకాశం ఉంది. రెండవది ఏంటంటే యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం, బైబిల్ను తెరుద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యూదుల నేపథ్యంలో బూడిద దేనికి వాళ్ళు సూచనగా వాడేవాడు అని అంటే, పశ్చాత్తాపానికి సూచనగా వాడేటువంటి వారు. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. పశ్చాత్తాపానికి సూచనగా బూడిదను వాడడం మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 21వ వచనం. అయ్యో కొరాజినా, అయ్యో బేత్సైదా, మీ మధ్యలో చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణములు వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. సో బూడిద, యూదుల నేపథ్యంలో బూడిద వాళ్ళు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు దాన్ని సూచనగా వాడేటువంటి వారయ్యారంటే, మొట్టమొదటిది ఆదికాండంలో దేవుడు ఆదాముని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇదిగో నువ్వు మన్నే గనుక మన్నైపోదు అని చెప్పినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మానవుని యొక్క మోర్టాలిటీని జ్ఞాపకం చేసుకోవడానికి, మానవుని యొక్క ఆ మధ్యమైనటువంటి శరీర స్థితిని జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళు బూడిదను వాడేటువంటి వారు. రెండవది, యూదులు వాళ్ళ నేపథ్యంలో బూడిదను ఎక్కడ వాడేవారయ్యారనంటే పశ్చాత్తాపానికి సూచనగా వాడేటువంటి వారు. యోబు గ్రంథంలో చూస్తా ఉన్నాం. అదే రీతిగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 21లో మనం చూస్తా ఉన్నప్పుడు వారు బూడిదలో ఉండి వాళ్ళు మారు మనసు పొందేటువంటి వారు అని ప్రభువే తన ముఖాంతరంలో నుండి మాట్లాడినటువంటి మాటలను మనం చూస్తా ఉన్నాం. ఇంకా అక్కడ ఈ బూడిద గురించి మనం చూసినట్లయితే యూదుల నేపథ్యాన్ని గమనించడానికి అవకాశం ఉంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని
ధూళిని తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. దెన్ ఐ టర్న్ మై ఫేస్ టు ద లార్డ్ గాడ్, సీకింగ్ హిమ్ బై ప్రేయర్ అండ్ ప్లీజ్ ఫర్ మెర్సీ విత్ ఫాస్టింగ్ అండ్ సాక్క్లాత్ అండ్ యాషెస్ అని అంటాడు అనమాట. బూడిద ఇక్కడ దానియేలు గ్రంథంలో దానియేలు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, దానియేలు ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం చదువుతూ ఉంటే దానియేలుకు ఒక విషయం అర్థమైంది. దేవుడు మా పితరులు చేసినటువంటి అవిధేయతను బట్టి, దేవుడు మా పితరులు చూపించినటువంటి ఆ అతిక్రమ కార్యాలను బట్టి మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క బానిసత్వంలోనికి తీసుకుని వచ్చినాడు, చెరలోనికి తీసుకుని వచ్చినాడు. అయితే అప్పుడే చెప్పినాడు ఒక ప్రవచనం ఏంటి అని అంటే, ఇదిగో ఈ చెర మీకు 70 సంవత్సరాలు ఉంటుంది అని చెప్పినాడు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. అయితే ఒక మాట అంటాడు అనమాట, 70 సంవత్సరాల చెర అనంతరం ఎవరేని నా వైపుకు తిరిగి విన్నపాలు విజ్ఞాపనలు చేసినచో నేను వారిని విడిపిస్తానని చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ప్రార్థన చేసేటువంటి వాళ్ళు కావాలా, ఆ ప్రార్థన విని దేవుడు చెరలో ఉన్నటువంటి వీరిని బయటకు తీసుకొని పోవాలా. కాబట్టి దానికోసం దానియేలు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, దానియేలు ఇప్పుడు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని. ఎవరి గురించి అయినా బాధతో దుఃఖంతో విజ్ఞాపన చేసేటప్పుడు యూదుల నేపథ్యంలో వాళ్ళు గోనెపట్ట కట్టుకొని బూడిద తల మీద వేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది 3వ సందర్భం యూదుల నేపథ్యంలో. అలాగే ఎస్తేరు గ్రంథం 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు, 4 మొదటి 3 వచనాలు చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే. బూడిద పోసుకొని అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండరి. అగైన్ ఇక్కడ కూడా మనకు అర్థమవుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, యూదుల నేపథ్యంలో బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూస్తా ఉన్నప్పటికీ కూడా 3 సందర్భాలు కనబడతాయి. గోనెపట్ట కట్టుకోవటం, బూడిదను మీద వేసుకోవటం, బూడిద అనేటువంటి అంశం, యాష్ అనేటువంటి కాంటెక్స్ట్ మనకి ఎక్కడెక్కడ కనబడతా ఉంటుంది అని అంటే 3 సందర్భాల్లో కనబడతా ఉంటుంది. ఒకటి ఏంటంటే, మానవుడు తన మోర్టాలిటీని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, మానవుడు తన క్షయతను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, మానవుడు తన మర్త్యమైనటువంటి శరీర స్థితిని జ్ఞాపకం చేసుకునేటప్పుడు. రెండవది మానవుడు పశ్చాత్తాపపడతా ఉన్నప్పుడు. మూడవది మానవుడు ఎవరి గురించైనా దుఃఖముతో విజ్ఞాపన చేస్తా ఉన్నప్పుడు ఈ యాష్ లేదా బూడిద అనేటువంటి కాన్సెప్ట్ లేదా కాంటెక్స్ట్ మనకి కనబడటం మనం చూస్తా ఉన్నాం. ఇది యూదుల నేపథ్యం. అసలు యూదులు ఈ నేపథ్యాన్ని ఎక్కడి నుండి తెచ్చుకున్నారు? యూదులు ఈ నేపథ్యాన్ని ఎక్కడి నుండి తెచ్చుకున్నారు? అందుకోసం ఇందాక ఒక విషయం చెప్తా ఉన్నా. యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనంలో చూసాం కదా, ఎవరంట అక్కడ బూడిదలో ఉంది? ఎవరు? బైబిల్ గ్రంథం మొత్తం మీద మొట్టమొదటి పుస్తకం ఏది? యోబు. ఎప్పుడోడు? అసలు ఎప్పుడోడు అసలు. కానీ యోబు మాట్లాడుతూ ఉన్నాడు దేని గురించి? బూడిద గురించి. అక్కడే మనకు అర్థం కావాలా. అంటే ఇది యూదుల్లో ప్రారంభమైంది కాదు. యూదుల్లో ప్రారంభమైంది కాదు. యూదుల కంటే ముందుగానే ఈ బూడిద తల మీద పోసుకోవటం, బూడిదలో కూర్చోవటం, గోనెపట్ట కట్టుకోవడం అనేటువంటి విషయాలు యూదుల కంటే ముందుగానే ప్రపంచంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి విషయంగా మనకు అర్థం కావాలి. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా
అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. ఇది యూదేతర లేదా తమ్మూజు, అస్తేరా అనేటువంటి దేవతలను పూజించేటువంటి వారి యొక్క భక్తిని కనబరిచే, లేకపోతే వారి దేవతకు దుఃఖంతో ప్రార్థన చేసేటువంటి ఓ సన్నివేశం ఇక్కడ కనబడతా ఉంది. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచితిని. ఆ దినాల్లోనే యూదులు మాత్రమే కాదు, యూదుల కంటే ముందుగానే యూదులతో పాటుగా ఉన్నటువంటి అన్య జనాంగం వారు అందరూ కూడా ఈ తమ్మూజు అనేటువంటి ఒక దేవతకు, ఇంకొక మాట చెప్తాను, వాళ్ళు కూడా 40 రోజులు దుఃఖం ఉంటారనమాట ఆ దేవత ఎదుట కూర్చొని. ఎన్ని రోజులు? 40 రోజులు దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ తమ్మూజు అనేటువంటి దేవతకు. చాలా మంది వేదాంత పండితులు ఏం చెప్తా ఉన్నారు, లేకపోతే ఏం చేస్తా ఉన్నారు అని అంటే, యూదులకు ఈ రీతిగా బూడిద, దుఃఖము, ఈ గోనెపట్ట కట్టుకోవడం అనగానే వాళ్ళందరూ ఎక్కడి నుండి తెచ్చుకున్నారు యూదులు అని అంటే, ఇదిగో వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వారిని చూసినప్పుడు ఇదిగో వీళ్ళు కూడా ఆ కాన్సెప్ట్ని, ఆ కాంటెక్స్ట్ని వీళ్ళ జీవితాల్లోకి తెచ్చుకున్నారు అనేది చరిత్ర. యూదుల కంటే ముందుగానే ఉంది. యోబు దగ్గర మనం చూస్తా ఉన్నాం. యూదులతో పాటుగా ఉన్నటువంటి అన్ని జనాంగాల్లో ఉంది బూడిద పోసుకొని గోనెపట్టు కట్టుకోవడం. ఈ తమ్మూజు, మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి, తమ్మూజు అనేటువంటి దేవతను పూజించేటువంటి విధానాలలో గోనెపట్టు కట్టుకొని బూడిద వేసుకొని దుఃఖంతో, ప్రలాపంతో ఆరాధనలు చేయడం, ప్రార్థనలు చేయడం అనేది ఆనాడు యూదేతరుల అన్య జనాంగాల్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి భక్తి కార్యక్రమంగా మనం చూస్తూ ఉన్నాం. అది వీళ్ళు ఇప్పుడు ఇక్కడ చేస్తూ ఉన్నారు. యూదులు కూడా దాన్ని వీళ్ళు ఇక్కడ చేస్తూ ఉన్నారు. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతల గురించి ఏడ్చుట చూచితిని అని అంటా ఉన్నారు. ఇంకొక సన్నివేశం చూద్దాం. యోనా గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనంలో, యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం తీసినటువంటి వారు ఎవరైనా చదవండి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని, నినివే వాళ్ళు ఎవరండి? వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంట? గోనెపట్ట కట్టుకొని బూడిదలో అంటా ఉన్నారంట. సో నేను ఏం చేస్తా ఉన్నానంటే, చాలా విషయాలు మీ మధ్యలోకి తీసుకొని వస్తా ఉన్నా. ఏంటి అని అంటే, ఈ రోజున భస్మ బుధవారము లేదా బూడిదను నుదుటి మీద రాసుకొని ఈ యొక్క భస్మ బుధవారాన్ని అనుసరించడం, లేకపోతే చెయ్యడము, లేకపోతే శ్రమల దినాలను పాటించడం అనేటువంటి విషయం ఏదైతే ఉందో, ఆ విషయానికి ఆధారంగా చూపుతున్నటువంటి బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ బూడిద పోసుకోవడము, దుఃఖము, ప్రలాపముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేటువంటి ఆ వచనాలు ఏవైతే ఉన్నాయో, ఆ వచనాలను మనం చూస్తా ఉన్నప్పుడు వాస్తవంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇదిగో యూదుల కంటే ముందుగానే ఉన్నటువంటి యోబు గారి జీవితంలో బూడిద అనేటువంటి కాన్సెప్ట్ మనం చూస్తా ఉన్నాం. పశ్చాత్తాపం గురించి, దుఃఖం గురించి ప్రలాపించేటువంటి ఒక సన్నివేశం మనం చూస్తా ఉన్నాం. యూదుల్లో మనం చూస్తా ఉన్నాం, యూదేతర అన్యుల్లో మనం చూస్తా ఉన్నాం. ఇది ఇప్పుడు నినివే రాజు, నినివే పట్నం వాళ్ళు కూడా రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నారు అని చూస్తా ఉన్నాం. అనగా ఇది యూదులకు మాత్రమే సంబంధించింది కాదు. ఆనాటి ప్రపంచంలో ప్రజలు వారి వారి దేవుళ్లకు, వారి వారి దేవతలకు దుఃఖముతో, ప్రలాపముతో, ఉపవాసముతో ప్రార్థనలు ఆచరించేటువంటి ఒక ఆరాధనా కార్యక్రమం ఇది. వారు దుఃఖంలో ఉన్నప్పుడు, వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళు ఇబ్బందులో ఉన్నప్పుడు, వాళ్ళు ఇరుకులో ఉన్నప్పుడు, వాళ్ళు నిరుత్సాహంలో ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, శత్రువులు వాళ్ళని తరుముతా ఉన్నప్పుడు, శత్రు రాజ్యంలో వాళ్ళు ఉన్నప్పుడు, వారి యొక్క దీన స్థితిని వాళ్ళు కలిగి ఉన్నప్పుడు, వాళ్ళందరూ కూడా ఈలాగున వారి వారి దేవుళ్లకు ఈ గోనపట్ట కట్టుకొని, బూడిద రాసుకొని, లేకపోతే తల మీద బూడిద వేసుకొని ప్రార్థనలు సలిపేటువంటి ఆచారం
ఆనాటి ప్రపంచంలో అందరిలో ఉంది. ఇది కేవలం ఇప్పుడు క్రైస్తవులు పాటిస్తున్నటువంటి విషయం. దానికి వాళ్ళు భూమికగా లేకపోతే ఫౌండేషన్గా పెట్టుకున్నటువంటి యూదుల ఆచారం అన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ కనబడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి బొమ్మలు మీకు తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో కనబడతాయి, కానీ తప్పదు, చూపించాలి కాబట్టి నేను చూపిస్తా ఉన్నా. ఎందుకు చూపిస్తా ఉన్నానో మీకు అర్థం కావాలా. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక విషయం కూడా మీ దృష్టికి తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నా. ఈ భస్మ బుధవారం, యాష్ వెన్స్డే కంటే ముందు రోజు మంగళవారం ఏదైతే ఉందో దానికి ఒక పేరుంది. ఎవరికైనా తెలుసా? యాష్ వెన్స్డే జరిగించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంగళవారాన్ని జరిగిస్తారు. ఒకవేళ ఇప్పుడిప్పుడు మన భారతదేశంలో కనబడటం లేదులే, కానీ బిగినింగ్లో భారతదేశంలో కూడా ఇది కనబడింది. దాన్ని ఏమంటారు అంటే ఫ్యాట్ ట్యూస్డే అని అంటారు. ఫ్యాట్ ట్యూస్డే అంటే ఏంటంటే ఇక రేపు భస్మ బుధవారం నుండి మేమందరం కూడా ఉపవాసాలు ఉంటాం, ప్రార్థనలు సలుపుతాం, దేవునికి దగ్గరగా ఉంటాం, ఇక పాపం చెయ్యం, ఇక తాగడానికి, తినడానికి, తందనాలాడడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక ఈ రోజే మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాం, ఒక పండగ చేసుకుంటామని ఒక పండగ చేసుకుంటారు. దాన్ని ఏమంటారు అంటే ఫ్యాట్ ట్యూస్డే అని అంటారు. ఫ్యాట్ ట్యూస్డే అని తర్వాత కాలంలో వచ్చింది. వాస్తవంగా లాటిన్లో ఈ ఫ్యాట్ ట్యూస్డేకి ఉన్నటువంటి పేరు ఏంటంటే కార్నేవాలే. తర్వాత ఇంగ్లీష్లో దానికి పేరు పెట్టారు కార్నివాల్ అని. ఏం జరుగుద్దయ్యా అని అంటే అక్కడ బాగా వండుకొని తింటారు, బాగా తాగుతారు, వెచ్చలవిడి శృంగారం జరుగుద్ది, వావి వరసలు లేకుండా వ్యభిచారం జరుగుద్ది, పెళ్లి కంటే ముందుగానే జారత్వం జరుగుద్ది ఆ రోజంతా కూడా. కారణం ఏంటంటే ఇంకొక 40 రోజులు మేము ఇవేవీ చేయలేము, కాబట్టి ఈ రోజున మాకు నచ్చినట్లుగా మేము ఉంటాము అనేటువంటి భావన జరిగించేటువంటి పండుగ కార్నివాల్ అనేటువంటి పదం అక్కడి నుండి వచ్చింది. కార్నేవాలే. దాన్ని తర్వాత కాలక్రమంలో ఫ్యాట్ ట్యూస్డే అనేటువంటి పేరుతో మార్చారు. ఈ మధ్య కాలంలో ఒక దగ్గర కార్నివాల్ జరిగింది. ఎక్కడ? ఇజ్రాయెల్ దగ్గర. ఎవరున్నారు అక్కడ? వాళ్ళందరూ యూదులే ఉన్నారు. ఏం చేస్తున్నారంట? ఇదే చేస్తున్నారు వాళ్ళు అక్కడ. ఈ కార్నివాల్ చేస్తున్నారు వాళ్ళందరూ అక్కడ. తినడానికి, తాగడానికి, తందనాలాడడానికి, వెచ్చలవిడిగా వాళ్ళ జీవితాలను కనబరుచుకోవడానికి అక్కడ ఉన్నారు వాళ్ళందరూ కార్నివాల్లో. చాలా మంది వేదాంత పండితులు ఇజ్రాయేల్ వారి మీద హమాస్ అనేటువంటి శత్రువులకు దేవుడు అంత అనుమతినిచ్చాడు, కారణం ఏంటంటే కారణం అదే అన్నారు చాలా మంది. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎప్పుడూ కూడా ఇశ్రాయేలు వారి మీదకి శత్రువులను అనుమతించాడు అని అంటే వారి యొక్క అవిధేయతను బట్టి, వారి పాపాన్ని బట్టి వారిని క్రమపరచడానికి శత్రువులకు అనుమతించాడు. ఇశ్రాయేలు వారి మీద హమాస్ వారు అంత దారుణంగా ప్రపంచానికి తెలిసేలా వీళ్ళ టెక్నాలజీ ఏం లేదు మా ముందు అన్నట్టుగా వాళ్ళు చూపించారు. దేవుడు అంతగా అనుమతించాడు. కారణం ఏంటంటే అంతకు ముందు రోజు అక్కడ ఒక పండుగ జరుగుతూ ఉంది. అదేంటంటే కార్నివాల్ జరుగుతూ ఉంది. కొన్ని వేల మంది అక్కడ ఉన్నారు, తింటా ఉన్నారు, తాగుతూ ఉన్నారు, తందనాలు ఆడుతూ ఉన్నారు. ఎవరిళ్ళందరూ దేవుని ప్రజలు అని పేరు పెట్టబడినటువంటి వారు. చాలా అధికారికంగా, చాలా స్వేచ్ఛగా వాళ్ళకి ఇష్టమైనటువంటి పాపాన్ని ఆ రోజున వాళ్ళు జరిగించవచ్చు. వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం అది. దాని తరువాత బుధవారం నుండి ఇక వాళ్ళు చాలా చాలా భక్తిగా, చాలా నిష్ఠగా, ఒక 40 రోజులు వాళ్ళు ఉంటారన్నమాట. ఇది జరుగుతున్నటువంటి విషయం. ఆదిమ సంఘంలో కానీ, క్రీస్తు కానీ, శిష్యులు కానీ ఎక్కడా కూడా ఈ భస్మ బుధవారము, ఈ 40 రోజుల ఉపవాస దినాలు పాటించినట్లుగా కానీ, ఆదిమ సంఘంలో బోధించినట్లుగా కానీ, అనుసరించినట్లుగా కానీ మనకి ఎక్కడ కూడా లేదు. ఎక్కడ కూడా లేదు మనకి.
కానీ శిష్యులు కానీ ఆదిమ సంఘం కానీ, అందుకోసమనే ఎఫెసీ పత్రికలో కానివ్వండి, కొలసీల పత్రికలో కానివ్వండి, పత్రికల్లో ఎక్కడైనా కానివ్వండి రాయబడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు ప్రవక్తలు మరియు అపోస్తలుల బోధ మీద మీరు కట్టబడతా ఉన్నారు అని అంటాడు. వాళ్ళు అపోస్తలుల బోధ యందు వాళ్ళు ఎడతెగక ఉన్నారు అని అంటా ఉన్నాడు. క్రీస్తు కానీ శిష్యులు కానీ ఆదిమ సంఘం కానీ ఎక్కడ కూడా ఈ భస్మ బుధవారము లేదా లెంటన్ డేస్ లేదా 40 రోజుల ఉపవాసము అనేటువంటి ఆ యొక్క విధానం మనం కలిగి ఉంటే బాగుంటుంది అనే సంఘంలో వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. ఈ రోజున సంఘాలు క్రీస్తును మధ్యలోకి తీసుకొని వచ్చి ఏం చేస్తా ఉన్నారా అని అంటే, యేసుక్రీస్తు 44 ఉపవాసాలు ఉన్నాడు కదండి, మనం కూడా ఉంటే బాగుంటుంది కదండి. బాగుంటుంది, కానీ ఇప్పుడే ఎందుకు ఉండాలా? అంటే మనం చేస్తున్నటువంటి ఒక బైబిల్ లేదా వాక్య విరుద్ధమైనటువంటి పనికి మళ్ళీ వాక్యాన్ని వెతుక్కుంటా ఉన్నాం, ఇంకొకటి చేస్తా ఉన్నాం తప్పు. మనం చేస్తున్నటువంటి ఒక వాక్య విరుద్ధమైనటువంటి పనికి మళ్ళీ వాక్యాన్నే వెతుక్కుంటా ఉన్నాం. యేసుక్రీస్తు మొదట్లో చేసినటువంటి ఉపవాస దినాలు 40 దినాలకి, యేసుక్రీస్తులో చనిపోయే ముందు శ్రమల దినాలకి ఏంటి సంబంధం? అసలు సంబంధమే లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. క్రీస్తు కానీ శిష్యులు కానీ ఆదిమ సంఘం కానీ వాళ్ళు బోధించినటువంటి, వాళ్ళు పాటించినటువంటి విషయాలను ఈ రోజున సంఘం పాటించడం అనేది అంత ఆశీర్వాదకరమైనటువంటి విషయం కాదు, దీవెనకరమైనటువంటి విషయం కాదు. అది వాక్యానుసారం కాదు, అది వాక్యానుసారం కాదు. ఇలా చాలా ఉన్నాయండి. మీలో చాలామంది బాధపడతారు, కానీ వాక్యాన్ని వాక్యంగా చెప్పాలి కాబట్టి నేను చెప్పేస్తున్నా. సమాధుల దగ్గరకు వెళ్ళడం వాక్యానుసారం కాదు, ఆల్ సెయింట్స్ డే చేయడం వాక్యానుసారం కాదు. వాళ్ళు అక్కడ లేరు అసలు. అలాగనే కొన్నిసార్లు కొంతమంది మన దగ్గర కనపడదు, తెలంగాణలో కనపడదు, కానీ ఆంధ్ర వైపు ఏం చేస్తూ ఉంటారా అని అంటే, ఈ ఈస్టర్ మార్నింగ్ రోజు మంచిగా గంధాలు రాసుకుంటా ఉంటారు. ఎందుకు రాసుకుంటా ఉన్నారు? స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చారు కదండి, మేము కూడా అందుకోసం మల్లెపూలు పంచిపెట్టు. వాక్యానుసారం కాదు, ఎక్కడ చెప్పాలా. ఆదిమ సంఘంలో ఎవరు చేయలే. అసలు ఆ మాటకు వస్తే ఆదిమ సంఘంలో యేసుక్రీస్తు సమాధి దగ్గరికి ఎవరు వెళ్ళా. తర్వాత ఇప్పుడు వెళ్తా ఉన్నారు ప్రపంచం అంతా తగులుకున్న దాన్ని చూడటానికి. ఇవన్నీ కొంచెం కరుడుగట్టిన సత్యాలండి, కొంచెం బాధ కలిగించవచ్చు. అంత సత్యమైనా కానీ చెప్పకుండా ఉంటే బాగుంటుంది కానీ మీలో ఎవరికైనా ఉంటే నేనేం చేయలేను. వాక్యమే కాబట్టి చెప్పాల్సింది. క్రీస్తు కానీ శిష్యులు కానీ ఆదిమ సంఘం కానీ వాళ్ళు చెప్పనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, బోధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, లిఖితం కానటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఆచరించుటకు, అవి మనం పాటించుటకు అనుమతింపబడినటువంటి వారం కాదు. అవి మనకు ఆశీర్వాదం కాదు, దీవెనకరం కాదు. వాక్యానికి విరుద్ధంగా మనం చేసేటువంటి వారంగా ఉండే జాబితాలో ఉండవలసి వస్తుంది. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉపవాసము, శ్రమలు, బూడిద, భస్మ బుధవారం, శ్రమల దినాలు, ఉపవాస దినాలు, ఇదంతా కాన్సెప్ట్ కదా. యేసుప్రభు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఉపవాసం గురించి? ఉపవాసము చేయుచున్నట్టు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము, ఉపవాసం చేసేటప్పుడు ఎట్లా ఉండాలంట? మనుషులకి కనబడొద్దు అని అంటా ఉన్నాడు. రహస్యమందున్న నీ తండ్రికే కనబడాలి అని అంటా ఉన్నాడు. సరే, అది ఓకే, ఇది ఇంపార్టెంట్. నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకోవాలి అంటే ఉట్టిది. అది తల అంటుకోవటం అనేది తెలుగు భాష. తెలుగు భాషలో తలంటుకోవడం అంటే ఏంటి? తలస్నానం చేయడం. తలంటుకున్నావా అని అంటారు. కానీ ఇక్కడ తలంటుకోవడం అంటే తలస్నానం చేయడం కాదు, నూనె రాసుకోవడం. మీరు ఉపవాసం ఉంటే ఏం చేయమంటా ఉన్నాడు అంటే గట్టిగా నూనె రాసుకోండి అని అంటున్నాడు. మీరేం చేస్తారు?
గట్టిగా తలస్నానం చేస్తారు. నీవు ఉపవాసం చేయనప్పుడు అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడినటువంటి మాట అనాయింట్ యువర్ హెడ్ అని అంటారు. అనాయింట్, అభిషేకం చేసుకో, నూనెతో తల దిట్టంగా పట్టించని అంటాడు అనమాట. ముఖం కడుక్కో. ఎందుకు ముఖం కడుక్కునేది? నూనె కారుదు కాబట్టి, అంతే, అంతకుమించి ఏం లేదు. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే తలంటుకోమన్నారు కాబట్టి తలంటుకుంటూ ఉంటాం మనం. సో వాస్తవంగా చెప్పబడుతున్నటువంటి పదాలు, వాస్తవంగా చెప్పబడుతున్నటువంటి విషయాలు చాలా వేరుగా ఉన్నాయి, చాలా వేరుగా ఉన్నాయి. సరే, తలంటుకోవటం, అభిషేకించుకోవటం అని అంటే ప్రత్యేకపరచుకోవటం, అది కూడా ఆ దినం కోసం నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవటం, ఆ రోజుల కోసం నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవటం, అది కొంచెం ఇన్డెప్త్ మాట. మళ్ళీ మనం మాట్లాడితే తలంటుకోవటం అని అంటే నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవటం, కొంత సమయం, కొన్ని రోజులు లేదా ఒక దినం నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవటం. సో కాబట్టి మొదటి నుండి మాట్లాడుతూ ఉన్నా, ఒక విషయాన్ని క్లారిఫై చేస్తా. బూడిద, భస్మము, భస్మ బుధవారము, యాష్ వెన్స్డే గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ రోజున సంఘాలు దాన్ని పాటిస్తున్నటువంటి వారి మాటలు లేకపోతే వాళ్ళు చేసేటువంటి విధానం మనం చూస్తున్నప్పుడు, పోయిన సంవత్సరం మట్టలు పట్టుకొని తిరిగారో ఆ మట్టల్ని ఎండబెట్టి కాల్చి బూడిద చేసి ఈ సంవత్సరం భస్మ బుధవారంన నుదుటి మీద రాసుకొని మేము ఇక శ్రమల దినాలకు సిద్ధపడుతున్నాం అని చెప్పేటువంటి విధానం భస్మ బుధవారం పండుగ. ఈ భస్మము, బూడిద అనేటువంటి కాన్సెప్ట్ని బైబిల్లో మనం వెతుకుతూ ఉన్నప్పుడు మనకు కనబడుతున్నటువంటి విషయం, బూడిదను బైబిల్ గ్రంథంలో 3 సందర్భాల్లో వాడటం జరిగింది. ఒకటి, మానవుడు తన యొక్క మర్త్య శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ బూడిద చెప్పబడడం జరిగింది. రెండవది, మానవుడు పశ్చాత్తాపాన్ని తెలియచేస్తా ఉన్నప్పుడు దానికి సూచనగా ఈ బూడిదల గురించి మాట్లాడటం జరిగింది. అలాగే మూడవది, దేవుడు చెప్పాడు, మానవుడు విజ్ఞాపన చేసేటప్పుడు ఇతరుల గురించి దుఃఖంతో, ప్రలాపంతో విజ్ఞాపన చేసేటప్పుడు ఈ బూడిదను వాడటం జరిగింది. అయితే మరి యూదులే ఈ కాన్సెప్ట్ని కలిగి ఉన్నారా అంటే కాదు. యూదుల కంటే ముందు, యూదుల సమయంలో, యూదులతో పాటుగా ఉన్నటువంటి అన్యులు, నినివే పట్టణం వారు అందరూ కూడా వాళ్ళకి దుఃఖం కలిగినప్పుడు, పశ్చాత్తాపం కలిగినప్పుడు, లేకపోతే ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, వాళ్ళు మారు మనసు పొందాలనుకున్నప్పుడు ఏం చేస్తా ఉన్నారు అని అంటే వాళ్ళు బూడిదలో కూర్చుంటా ఉన్నారు, బూడిదని తల మీద పోసుకుంటా ఉన్నారు. అలాగనే క్రీస్తు కానీ, శిష్యులు కానీ, ఆదిమ సంఘం కానీ ఎవరు కూడా ఈ మాటలు కానీ, ఈ విషయాన్ని కానీ, విధానాన్ని కానీ పాటించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కనబడదు. అంత మాత్రమే కాదు, ఈ యాష్ వెన్స్డేకి ప్రపంచంలో అత్యంత జుగుప్సాకం కలిగించేటువంటి ఒక విషయం ముడిపడి ఉంది. అది ఫ్యాట్ ట్యూస్డే. బాగా పాపం జరిగించేసేసి మరలా 40 దినాలు మేము చాలా నిష్టగా ఉన్నాం అనేటువంటి భక్తిని కనబరచడం అనేది అంత చూపించదగిన లేకపోతే చేయదగినటువంటి విషయంగా మనం భావించడానికి లేదు. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో దేవుడు చెబుతా ఉన్నాడు. మనుషులకు కనబడేట్టుగా ఉండొద్దని చెప్తా ఉన్నాడు, ప్రత్యేకపరుచుకోవాలని చెప్తా ఉన్నాడు. ఈ విషయాలను కూడా మనం గమనించాలి. వీటన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్పేసి నా మాటలు నేను ముగిస్తా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం అనుకుంటే, యెషయా గ్రంథం 61. థ్యాంక్ యూ అమ్మగారు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపు చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును అని అంటా ఉన్నాడు. 61లో చూడండి, అక్కడ రాయబడిన మొట్టమొదటి నుంచి చదువుతాం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలకును, బంధింపబడినటువంటి వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హిత సంవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఈ మాటలు ఎవరన్నారు? మళ్ళీ ఈ మాటలు ఎవరన్నారు? అదే యేషయా ప్రవక్త చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఈ మాటలు ఇంకెవరన్నారు? యేసు ప్రభు అన్నాడు.
తను ఎందుకు వచ్చాడో, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఏ పరిచర్య చేయడానికి వచ్చాడో, ఏ విషయాలను జరిగించడానికి చేయడానికి వచ్చాడో వాటిని చెబుతా ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ మాటలు అన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు పరిచర్య ఏంటంటే దాంట్లో ఒకటి, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండనివ్వటకు. అనగా పూదండ అంటే తెలుగు ట్రాన్స్లేషన్లో పూదండ అని అంటే పూలమాల అనుకుంటాం మనం, కానీ పూదండ అన్న దగ్గర వాడబడినటువంటి హీబ్రూ పదం ఏంటంటే పూలతో తయారు చేసేటువంటి ఒక కిరీటం లాంటిది అనమాట. అందుకోసం ఆ పిక్చర్ పక్కన పెట్టా. బూడిద తల మీద పోసుకుంటారు కదా, కాబట్టి తల కోసం పూలతో తయారు చేసినటువంటి కిరీటం అనమాట పూదండ. బూడిదకు ప్రతిగా పూదండను అని అంటా ఉన్నాడు. ఇది ఎవరి పరిచర్య? క్రీస్తు పరిచర్య. క్రీస్తు పరిచర్య అనగా క్రీస్తు వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుద్ది? బూడిదకు ప్రతిగా పూదండ వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ బూడిద వాడొచ్చా మన వరకు? మరి ఇది నా పరిచర్య, ఇది నా మినిస్ట్రీ అని యేసు ప్రభు బూడిదకు ప్రతిగా పూదండను ఇవ్వడానికి నేను వచ్చాను అన్నాడు. ఆయన వచ్చాడు, ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. Again we cannot go to the ash. మనం వెళ్ళడానికి లేదు ఇక. సో కాబట్టి బ్యాప్టిస్ట్ చర్చ్ సనత్ నగర్గా మనం ఏదైతే విషయాన్ని పాటిస్తూ ఉన్నామో, దేవునికి మహిమ కలిగించేటువంటి విషయం, దేవునికి గొప్ప చేసేటువంటి విషయం, దేవునికి చాలా గౌరవం చేసేటువంటి విషయం ఈ జంట నగరాల్లో మన సంఘానికి దేవుడు ఈ ఆలోచన కలుగు చేశాడు. దాన్ని బట్టి నిజంగా దేవునికి వందనాలు. కాకపోతే ఈ రోజున ఏం చేస్తా ఉన్నాను నేనంటే, ఎందుకు మనం ఈ భస్మ బుధవారము లేదా ఈ 40 దినాలు మనం ఎందుకు చేయము అని అంటే మన విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి. దానికోసం చెప్తా ఉన్నా. బయట ఉన్నటువంటి సంఘాలు ఇదిగో మా 40 దినాలకు యేసుక్రీస్తు యొక్క 40 దినాలు ఆధారం, లేకపోతే యూదులు ఇట్లా బూడిదను పోసుకున్నారు, ఉపవాసాలు ఉన్నారు ఆధారం, అవేవి లేవు. యూదులకు దేవుడిచ్చింది కాదు బూడిద పోసుకోమన్నది. యూదుల కంటే ముందుగా యూదుల్లోనూ యూదేతరుల్లోనూ అన్యుల్లోనూ అందరిలోనూ విజ్ఞాపన చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, దుఃఖము ప్రలాపం చేసేటప్పుడు, పశ్చాత్తాపపడేటప్పుడు ప్రపంచంలో అందరికీ కూడా యెహోవా దేవుణ్ణే కాదు తమ్మూజు దేవతను పూజించేటప్పుడు కూడా ప్రజలు గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకుంటా ఉన్నారు. కాబట్టి కాన్సెప్ట్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఫ్రమ్ జ్యూస్. యూదుల దగ్గర నుండి క్రైస్తవులుగా మనం తెచ్చుకున్నటువంటి విషయం ఇది కాదు. మరి అలాగని క్రీస్తు ఏమైనా పరిచయం చేశాడంటే కాదు. క్రీస్తు శిష్యులు ఏమైనా పరిచయం చేశారంటే కాదు. ఆదిమ సంఘంలో ఎక్కడైనా పాటించారా? ఆదిమ సంఘంలో ఎఫెసీ సంఘం, కొలస్సీ సంఘం, తెస్సలోనికా సంఘం, కొరింథీలు వీళ్ళందరూ ఏమన్నా ఈ భస్మ బుధవారం 40 దినాలు ప్రార్థన చదివారా? ఎక్కడా చదివినట్టుగా, ఎక్కడా జరిగినట్లుగా మనకి లేదు. ఎవరైనా ఎప్పుడైనా మరి బెత్లెహేము, యెరూషలేము ఇవన్నీ దగ్గరలోనే ఉన్నాయి కదా, గొల్గొతా కొండ దగ్గరలోనే ఉంది కదా, మరి ఒకసారి పోయి ప్రతి సంవత్సరం మరి యేసుక్రీస్తు ఈ రోజున చనిపోయాడు కదా, మనం పోయి ఒకసారి ఆ సమాధిని చూసి వచ్చి అక్కడ కొవ్వొత్తులు వెలిగిద్దాం అనుకున్నారా? ఎవరు వల్ల ఇప్పుడు వెళ్తున్నారులే, ఇక దానికి మనం ఏం చేయలేము. మనం ఎవరు వెళ్ళలేదు అప్పుడు. అలాగనే మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, బాబు ఉపవాసం అంటే మీరు మనుషులకు కనబడాలని చేసేది కాదు, మనుషులకు కనబడాలని చేసేది కాదు. రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు సతపాత్ ప్రత్యేకపరుచుకో, మంచిగా ఉండు, మొహం కడుక్కోండి. అంటే ఓ భక్తుడు అంటాడులే, మొహం కడుక్కోకపోతే ఏం తినడానికి వీలు ఉండదని, అందుకని ఏమంటాడు, మొహం కడుక్కోమంటున్నాడు. జస్ట్ కిడింగ్. సో కాబట్టి చాలా ఫ్రెష్గా ఉండండి, దేవునితో సమయం గడపండి. మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏంటంటే ఆయన బూడిదకు ప్రతిగా పూదండనిస్తా ఉన్నాడు, క్రౌన్ ఆఫ్ ఫ్లవర్స్ ఇస్తా ఉన్నాడు, ఇచ్చాడు. కాబట్టి ఇక మరలా మనం దుఃఖభరితులం కాదు, లేకపోతే దేవుడి దగ్గరకు దుఃఖంతో బూడిద వేసుకొని గోనెపట్ట కట్టుకొని వెళ్ళాల్సినటువంటి వారం కాదు. ఈ మధ్య ఒక ఆయన ఎవరో స్టేజ్ మీద ఈ గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకుంటున్నాడు అంటే తెలిసిందా మీకు ఎవరికన్నా? ఎవరో తెలియదు, ఒక సేవకుడు
నాకు కూడా తెలియదులే, ఎప్పుడో ఒకసారి ఒక వీడియో పంపించారు. ఆయన మొత్తం లక్షల మంది ఎదురున్నారండి. మరి ఆ లక్షల మంది ఎట్టబోతున్నారో మనకు అర్థం కావట్లా. లక్షల మంది ఎదురున్నారనంట. మనోడు వాక్యానికంటే ముందు ఏం చేస్తాడంట? గోనపట్టు కట్టుకొని వస్తాడంట. ఆయన ఎట్ట చూస్తున్నారు అర్థం కావట్లా. గోనపట్టు కట్టుకొని వస్తే వచ్చాడా, అటోళ్ళు ఇటొకళ్ళు 2 బస్తాలు బూడిద పోస్తారంట ఆయన మీద. అప్పుడు చెప్తాడంట వాక్యం. ఎక్కడి నుండి వస్తాయి ఇవన్నీ? అసలు జాగ్రత్తగా ఉండాలి మనం, చాలా జాగ్రత్తగా. వాక్యానికి విరుద్ధంగా ఏది కనబడుతున్నా, ఏది వినబడుతున్నా అక్కడ మనం వాళ్ళకు విరుద్ధం అయిపోవాలా, శత్రువులం అయిపోవాలి మనం. ఏం కాదులే వాక్యమేగా, ఏం కాదులే మీటింగేగా, ఏం కాదులే ఆరాధనేగా, ఏం కాదులే పాటలేగా అని కూర్చున్నావు అనుకో, అపవాదికి చిన్నగా చోటిచ్చావు. బాగుంది కదా, ఇట్లా మీ చర్చిలో ఉండదు కదా, ఇంత వెరైటీగా ఉండదు కదా, చూసావా బూడిద బస్తా బూస్తే కూడా ఊపిరాడింది ఆయనకి. మీ పాస్టర్ గారు సూట్ వేసుకుంటాడు పొద్దాకలు, ఏం చూసావా గోనె పట్ట కట్టుకున్నాడు, ఇంత దీనత్వం నీకు ఉంటుందా అని వాడు స్టార్ట్ చేస్తాడు. నీకు కూడా ఏమనిపిస్తుంది అంటే అవును కదా అనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుద్ది? సర్లే అటు విడిచిపెట్టొద్దు ఇటు విడిచిపెట్టొద్దు అని ఆ క్యాలెండర్ ఉంటుంది, ఈ క్యాలెండర్ ఉంటుంది ఇళ్లలో. రవి గారు నవ్వుతున్నారు. ఏం చేస్తాం, విజిటింగ్కి వెళ్తే మన క్యాలెండర్ ఉంటుంది, ఇంకో క్యాలెండర్ కూడా ఉంటుంది. స్థానిక సంఘానికి కట్టుబడి ఉండడం అనేది వాక్యానుసారం. స్థానిక సంఘానికి కట్టుబడి ఉండడం అనేది వాక్యానుసారం. అలాగే వాక్యానికి కట్టుబడి ఉండడం అనేది వాక్యానుసారం, దైవానుసారం. కాబట్టి విషయం చక్కగా అమర్చానని అనుకుంటా ఉన్నా. కాబట్టి ఇక మనకి భస్మ బుధవారాలు, శ్రమణ దినాలు పాటించటాలు, సమాధుల దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తులు పెట్టాలు, పూలు అలంకరించటాలు, ఇవేవి కూడా అంటే మంచివి కాదండి. అంటే కొంచెం నొప్పి కలిగించేటువంటి మాటే కానీ కొంచెం అది ఆలోచన చేస్తే మంచిది. మాదిరిగా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సమాధులు మంచిగా కట్టిస్తాం, వాటిని వెళ్ళి అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవచ్చు. ఏమైనా జంతువులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా వాటిని పాడు చేస్తే మళ్ళీ వెళ్ళి కొంచెం రిపేరింగ్ వర్క్ చేసుకోవచ్చు. కానీ దానికి ఒక ఆల్ సెయింట్స్ డే అని పెట్టి దాని గురించి కూడా ఆల్ సెయింట్స్ డే మన బుధవారం వస్తే దాని గురించి కూడా చెప్తా. అసలు ఈ ఆల్ సెయింట్స్ డే ఏంటి, అసలు ఎక్కడి నుండి వచ్చింది ఏంటి అనేది. సో అలాగున విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని చదువుకొని వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా మనం పాటించేటువంటి వారంగా ఉంటే దేవుడు సంతోషించేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడే సంతోషించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ విషయాలను గమనించాలని మనం చేస్తూ మిమ్మల్ని అందరిని అభినందిస్తూ ఉన్నాను. చాలా మంది వచ్చారు. భస్మ బుధవారం అనుకుంటా, భస్మ బుధవారం అని చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ నవ్వుతున్నారు. కాబట్టి బైబిల్ చదివండి రండి, భస్మ బుధవారం అని రామాకండి. ఇది ఉండని ఎడిట్ చేయమాకు. ఎనీవే, గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేద్దాం వద్దరిద్దరంగా కొద్ది నిమిషాలు. సంఘాన్ని బట్టి అలాగే ఆరాధనలను బట్టి ఈ ఫిబ్రవరి తర్వాత రోజుల్లో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ బట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలా. వాక్యమే అధికారిగా ఉండాలి మన జీవితాల్లో, మన సంఘాల్లో, మన కుటుంబాల్లో. వాక్యమే. ఇక ఆ వాక్యానికి అటుమించి ఇటుమించి మేమే చెప్పినా కానీ అవసరమైతే మమ్మల్ని తీసేయండి. ఇది కూడా చెప్తున్నా, ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. వాక్యానికి అటు కానీ ఇటు కానీ ఏదైనా చెప్తా ఉన్నాను ఎప్పుడైనా అనిపించిందా, వెంటనే పాస్టర్ గారు మిమ్మల్ని రిలీవ్ చేస్తున్నామని చెప్పేసేయండి. సంఘానికి నేను ఆశీర్వాదకరం కాదు అలాంటి వాడిగా ఉంటే. సంఘానికి నేను ఆశీర్వాదకరం కాదు. ఈ మాటలు గమనించండి. ప్రార్థనకి వెళ్దాం.